ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్ను వేసి దొంగిలెదరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్ను వేసి దొంగిలెదరు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం. మనుషులు ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం. బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకున్నట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా దేవదృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దేవదృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చటికై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థంగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకడి, ఎవరైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మేము పరలోకంలో ధనము కూర్చుకొని నిన్ను మహిమపరిచేవారంగా కనపరిచేవారు మన శక్తులు అనుగ్రహించండి తండ్రి. ఈ లోక సంబంధమైన వాటిని ఆశపడక నీ యందు ఆశపడి నిన్ను మహిమపరిచేవారంగా కనపరిచేవాళ్ళ శక్తిని అనుగ్రహించి నిత్యం నీ ప్రేమలో కరుణించమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.